ఇక్కడ కనిపిస్తున్న షార్ప్ అనే పిల్లాడికి 9 మంది భార్యలు 10 మంది పిల్లలు ఉంటారు. అయితే రెడ్ డ్రెస్ వేసుకున్న అందరు కూడా భార్యలు మరియు బ్లూ డ్రెస్ వేసుకున్న వాళ్ళు షార్ప్ పిల్లలు. ఇక ప్రతిరోజు షార్ప్ ఒక భార్యని ఎంచుకొని తన రూమ్ లోకి తీసుకొని వెళ్లిపోతే మిగిలిన వారంతా కూడా వేరొక గదిలో తన కోసం ప్రేయర్ చేస్తుంటారు. నిజానికి షార్ప్ తన వాళ్ళతో కలిసి ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుండి ఇక్కడ జీవిస్తున్నాడు. అలానే షార్ప్ అనే వ్యక్తి కోసం వారంతా కూడా కష్టపడి పని చేస్తుంటారు. అదే విధంగా ఈ అడవి తప్ప వేరే ప్రపంచం లేదని అక్కడున్న వారిని ప్రతిరోజు బ్రెయిన్ వాష్ చేయిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే వారంతా కూడా అతన్ని దేవుడు లాగా కొలుస్తారు. ఇక వారందరిలో శ్రాస్ అనే అమ్మాయి అందమైన కూతురు. కాకపోతే తను ఎప్పుడు కూడా తన తల్లిని ఆమె చూడలేదు. ఇదే విషయం గురించి ఎన్నోసార్లు తన తండ్రిని అడుగుతుంది. అయితే షార్ప్ మాత్రం ఏమీ చెప్పాడు. ఒక రోజు వారి కూతురులో పెద్దదైన ఒక అమ్మాయి రెడ్ డ్రెస్ వేసుకొని ఉంటుంది. ఆ విషయంలో శ్రాస్ చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే భార్య హోదా ఉన్నవారు మాత్రమే అలాంటి డ్రెస్ వేసుకోవాలి. అయితే ఆ రోజు రాత్రి షార్ప్ తన కూతురుతో కలిసి ఉన్నప్పుడు శ్రాస్ ఆ దృశ్యాలను చూస్తుంది. అలా రోజులు గడుస్తుండగా శ్రాస్ కు తన మొదటి పీరియడ్ వస్తుంది. ఈ విషయంలో మిగిలిన వారందరూ కూడా శ్రాస్ ఏదో పాపం చేసిందని భావిస్తారు. ఇక ఆ రోజు రాత్రి శ్రాస్ తన తండ్రి వద్దకు వెళ్లి బాధను చెప్పుకుంటుంది. ఆ మరుసటి రోజు ఉన్నటువంటి 9 మంది భార్యలు కూడా మాయమైపోతారు. ఇకపై తన భార్యలుగా ఉంటారని షార్ప్ కి ప్రకటిస్తారు. దానికి వారు కూడా సరేనని ఒప్పుకుంటారు. మరోవైపు ఒక పోలీస్ కార్ అనేది నది తీరానికి చేరుకుని తమకు అందిన సమాచారం ప్రకారం ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వస్తారు. వీడియో ఇష్టం ఒక లైక్ చేసి పార్ట్ 1 కమెంట్ చేయండి ఫ్రెండ్స్.